స్థానిక కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస లక్ష బిల్వార్చన శ్రీచక్ర సహిత భువనేశ్వరి దేవికి లక్ష కుంకుమార్చన దేవస్థానం అర్చకులు కె కృష్ణమూర్తి కె అనంతరామమూర్తి నిర్వహించారు. శ్రీ భువనేశ్వరి దేవికి లక్ష కుంకుమార్చన దేవస్థానం అర్చకులు కె కృష్ణమూర్తి కె అనంతరామమూర్తి నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఆలయ ప్రదక్షిణ, గోపూజ, 9 గంటల 30 నిమిషాలకు విఘ్నేశ్వర పూజ, మహన్యాస మంత్ర పఠనం, 10 గంటల 30 నిమిషాలకు శ్రీ స్వామివారికి పంచామృతాలు, గోదావరి జలాలతో మృత్యుంజయ పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, 108 మంది సుహాసినులతో లలిత సహస్ర లక్ష కుంకుమార్చనను భక్తి శ్రద్ధలతో జరిపించారు. సూర్య నమస్కారాలు, సుందరకాండ పారాయణం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి కోటిలింగేశ్వరునికి లక్ష బిల్వార్చన, లక్ష్మీ గణపతి హోమం సహిత మహామృత్యుంజయ రుద్ర హోమం, కుజదోష, నాగదోష, కాలసర్పదోష నివారణ, సంతానం, వివాహానికి సుబ్రహ్మణ్యేశ్వర హోమం నిర్వహించారు. 6 గంటల 30 నిమిషాలకు సహస్ర జ్యోతిర్లింగార్చన, 7 గంటల 30 నిమిషాలకు ధూప సేవ, ప్రకార సేవ, నీరాజనం, మంత్రపుష్పాలు జరిగాయి. అనంతరం భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానికులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. శ్రీ భువనేశ్వరి సమేత మహాకోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం, రాజమహేంద్రవరం. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీచక్ర సహిత భువనేశ్వరి సమేత మహాకోటిలింగేశ్వర స్వామివారికి పవిత్ర గోదావరి జలాలతో, పంచామృతాలతో, అలాగే పళ్ళరసాలు, వివిధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకము, అలాగే 108 మంది సుహాసినులతో భువనేశ్వరి అమ్మవారికి కుంకుమార్చనలు, అలాగే ఒక పక్క సుందరకాండ పారాయణ నమస్కారములు, అలాగే సూర్య నమస్కారాలు, ఇవన్నీ కూడా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల దాకా జరుగుతాయి. అలాగే సాయంత్రం 5 గంటల నుండి స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం, సుబ్రహ్మణ్య హోమం, అలాగే కాలసర్పదోష, కుజదోష నివారణకు, రాహుకేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య హోమం కూడా జరుగుతుంది. అలాగే నవగ్రహ శాంతి కోసం నవగ్రహ శాంతి హోమం కూడా జరుగుతుంది. ఈ రాత్రి 7 గంటల దాకా జరిగి ఉదయం మళ్ళీ రాత్రి 7 గంటలకి స్వామివారికి వెయ్యి ప్రమిదలు లింగాకారం వెలిచి జ్యోతిర్లింగార్చన చేస్తాం. అది కూడా భక్తులందరితో కూడా దీపాలు వెలిగించి అక్కడ నీరాజమంత్ర పుష్పాలు అన్నీ చెప్పి స్వామివారికి ఆశీర్వచనం అన్నీ కూడా జరిగి రాత్రి 8 గంటలకు భోజనాలు కూడా జరుగుతాయండి. ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా సహకరిస్తారు. దీనికి ప్రతి సంవత్సరం కూడా ఆరుద్ర నక్షత్రంలోన ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను అర్చకుడైనటువంటి చిన్నబాబుని, మా అన్నయ్య గారు అటువంటి పెద్దబాబు గారు కూడా ఇద్దరు ఆరుద్రంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమం భక్తుల సహాయ సహకారంతోనే జరుగుతుందండి ప్రతి సంవత్సరం. ఇది 20వ సంవత్సరం స్వామికి మొదలుపెట్టి.